పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఇప్పుడు తెలుస్తుంది అల్జీమర్స్ వ్యాధి ఎవరికి ఉందో. ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది మీకు ఈ వీడియో మొత్తం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఈ వ్యక్తి కానీ ఈయననే కాదు, వైసీపీలో ఎవరైనా సరే దారిని పోయేదాన్ని కూడా నెత్తినికి రాసుకొని లేనిపోయిన దాన్ని కంపు చేసుకొని చివరికి బదనం అయిపోయిన దాకా కూర్చోరు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇప్పుడు ఈ సీదిరి అప్పలరాజు ఘటన. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, ఒక డాక్టరు, ఆ తర్వాత ఎక్స్ మినిస్టరు. యాక్చువల్గా ఒక మాజీ మంత్రిగా కానీ, ఒక వైద్యుడిగా కానీ, కనీసం ఒక మనిషిగా కూడా సీదిరి అప్పలరాజు వ్యవహరించలే ఇక్కడ ఈ ఎపిసోడ్లో. ప్రధానంగా తన కుమారుడు సరే ప్రమాదం జరిగింది చేసినప్పుడు దాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే అయిపోతుంది. అతన్నే వాళ్ళ అబ్బాయిని స్టేషన్ బెయిల్ ఇమ్మీడియట్గా ఇచ్చేసేవాళ్ళు, హ్యాపీగా ఉండేది. అసలు దీని గురించి ఎపిసోడ్ పంచాయతీయే లేదు. నేలను పోయేది నెత్తిని రాసుకుంటాం అంటే ఇదే కదా. దాన్ని తీసుకెళ్ళి వేరే కుర్రోడ్ని తీసుకొచ్చేసి ఆ ప్లేస్లో పెట్టి వాడిని తీసుకెళ్ళి స్టేషన్లో సరెండర్ చేయించి అప్పుడైనా మళ్ళీ వెంటనే స్టేషన్ బెయిల్ వచ్చింది ఆ కుర్రోడికి. అదే పని ఈడికి వచ్చేది. సీదిరి అప్పలరాజు మరి మాజీ మంత్రి కదా, హైలీ ఎడ్యుకేటెడ్ కదా, తెలివితేటలు ఇలాగే ఉంటాయి అన్నమాట. సో ఏమైంది ఇప్పుడు? యాక్సిడెంట్ చేసిన కుమారుడేం బయట ఉన్నాడు, యాక్సిడెంట్ చేయకుండా అటు ఇటు మతలబు చేసి కుట్రలు చేద్దామని చేసిన సీదిరి అప్పలరాజు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సో ఆయన్ని ఈరోజు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు వెళతాడు. ఏం చెప్తాడు? అడిగిన ప్రశ్నలకి సమాధానం ఏం చెప్తాడు అంటే, మనం జనరల్గా ఎవరిని తీసుకున్న వైసీపీ నాయకులు పోలీస్ కస్టడీకి రాగానే చెప్పారు కదా, స్టాండర్డ్ ఫార్మాట్ ఒకటి ఉంది వాళ్ళకని, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎందుకు వస్తుంది అది అంటే అల్జీమర్స్ తెలుసు కదా, మతిమరుపు వ్యాధి అనమాట. అది ఉందనుకోండి ఆటోమేటిక్గా ఏం గుర్తుండదు. ఇప్పుడు వైసీపీలో వాళ్ళు దాదాపుగా కేసులు ఉన్నవాళ్ళు, కస్టడీకి వెళ్ళేవాళ్ళు ఇదే మాటలో ఉంటారు. సో భగవంతుడు ఎంత గొప్పవాడు అని అంటే ఈ ఎపిసోడ్లో మరలా ఒకసారి రుజువైంది. మీరు గత ప్రభుత్వంలో అసెంబ్లీ సెషన్స్లో ఇదే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి? అధ్యక్ష, ఈ మధ్య ఈయనకి వయసు పెరిగిపోయింది అధ్యక్ష, నా అనుభవం మేరకు నేను స్వతహా డాక్టర్ని కాబట్టి చెబుతున్నాను అధ్యక్ష, ఈయనకి బాగా మతిమరుపు వచ్చేసింది కాబట్టి అల్జీమర్స్ అనేది సోకింది, తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి అధ్యక్ష, మనం ఇక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎంత హేళనగా మాట్లాడిన అప్పలరాజు ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పోలీస్ కస్టడీలో అల్జీమర్స్ వ్యాధి వచ్చిందంటారా, రాలేదని చెప్తాడా చూడాలి. ఎందుకంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటే ఖచ్చితంగా అల్జీమర్స్ వచ్చినట్లే. అలా కాదు, ఇదిగో ఇలా చేశాను తప్పుని ఏదో కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేసినా అది సాధ్యపడదు. నిండా దొరికిపోయిన తర్వాత ఇంకా దానికి ఏం చేస్తారు? సో ఇప్పుడు ఈ సీదిరి అప్పలరాజు పరిస్థితి అలా ఉంటే దీనికి తగినట్టుగా సీదిరి అప్పలరాజు చేసిందే మామూలు తప్పు కాదు, బండ తప్పు కనపడతా ఉంటుంది. సాధారణంగా ఏదో అంటాడు కదా పేరుని, కన్ను కొడితే చీకట్లో కన్ను కొట్టినట్టు ఉండాలంట, చీకట్లో కన్ను కొడితే తెలిసి తెలియనట్టు ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఆ రకంగా తప్పు తెలిసి తెలియనట్టు ఉండాలి. సీదిరి అప్పలరాజు బండ తప్పు చేశాడు. ఈ బండ తప్పు చేసిన దాన్ని కవర్ చేయడానికి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చేసి ఏమంటారు, బీసీ సామాజిక వర్గం, మరి ఏ ఫార్ములాలో వెళ్ళాలో అర్థం కాలేదేమో తెలీదు, కమ్యూనిటీ ఫార్ములా అనేది కంపల్సరీగా వాడాలి కదా, అదే తరహాలో బీసీ. మరి అవతల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీ ఎవరు? వాళ్ళు ఏమైనా దొరలా, వాళ్ళు ఏమైనా రాజులా? కాదు కదా, వాళ్ళు కమ్యూనిటీ పరంగా బీసీ. సరే కమ్యూనిటీస్ అలా ప్రక్కన పెడితే ఫినాన్షియల్ పొజిషన్ ఏంటి వాళ్ళది? పూట గడవలేని దుస్థితి. అటువంటప్పుడు ఆ కుటుంబ పెద్దని కోల్పోతే ఆ కుటుంబాన్ని పరామర్శించాలా, లేకపోతే వీళ్ళని పరామర్శిస్తారా? నేను ఇందాక ఒక మాట అన్నా, సీదిరి అప్పలరాజు కనీసం ఒక మనిషిగా కూడా అక్కడ వ్యవహరించలేదు అని చెప్పేశారు. అంటే మానవత్వం. యాక్సిడెంట్ అయిన వ్యక్తిని కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయలే. ప్లస్ ఆయన ఒక డాక్టర్, కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసే ప్రయత్నం చేయలే. అంత కర్కశంగా వ్యవహరించినటువంటి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. వెళ్ళడమే కాదు,
పాపం పిల్లోడు ఏదో యాక్సిడెంట్ చేశాడు, ఈయనేమో కావాలని టార్గెట్ చేశారు, ఇది రాజకీయ కక్ష అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు అని అంటే ఇక ఇంతకు మించిన ఘోర అవమానం ఏదైనా ఉంటుందా సమాజానికి? ప్రజల కళ్ళన్నీ మూసుకుపోయినాయా? ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయిందనుకుంటున్నారా? వీళ్ళు ఏం చెబితే అదే నిజమని చెప్పేసి భావిస్తూ ఉన్నారా? అక్కడ కళ్ళ కట్టినట్లు అన్నీ కనబడతా ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్లతో సహా. పోనీ కనీసం బైక్ మీద అతను సింగిల్గా కాకుండా ఇంకో ఇద్దరు ఉన్నారనుకోండి, ఆడి మావాడే ఈడు మావాడే అని ఓటారెచ్చడానికన్నా అవకాశం ఉండేది. అది కూడా ఛాన్స్ లేకుండా ఉన్నదే సీదిరి అప్పలరాజు కొడుకు ఒక్కడు. కర్మ కాకపోతే ఏంటి ఇవన్నీ? సో ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఏం చెప్పబోతున్నారు? ఒకవేళ జరిగిందంతా నిజాయితీగా ఒప్పుకున్నాడు అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్, అప్పుడు ఆయన ఒప్పుకుంటే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తప్పు అవుతుంది, అంతే కదా? లేదండి నేనే పొరపాటున ఇలా చేశాను, తప్పైపోయింది, ఇదిగో ఇది పరిస్థితి, అప్పుడేదో నేను మా ఆవిడని సేవ్ చేసుకోవాలనే తాపత్రయంలో ఈ రకంగా చేశాను అని కమిట్ అయ్యాడు అనుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టాండ్ ఏమంటారు? పైగా ఇప్పుడు సీదిరి అప్పలరాజు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మొన్న దానికోసం జగన్మోహన్ రెడ్డి యాత్రను పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళా. సో ముందుగానే చెప్పాడు, అప్పలరాజు నీకోసమనే వస్తున్నా కానీ నీ దగ్గరికి రాను, మా యాత్రతోనే సరిపోద్ది మనం ఇక్కడ దాకా, నువ్వేం బాధపడమాక ఆయన ముందే చెప్పారా? లేకపోతే చెప్పకుండా ఉంచారా? ఉంచితే మరి ఏమైంది? ఒకవేళ చెప్పకుండా ఉంచారనుకుందాం, అప్పుడు ఈయన హర్ట్ అవుతాడుగా. చెప్పాడు అనుకో, అన్న నువ్వేం చెప్పినా రైటే అని చెప్పేసి అన్న అనుకుంటారు. ఇదంతా నా ఆలోచన ప్రకారంగా అలా జరిగి ఉంటుందేమో అని చెప్పేసి అన్న. ఎగ్జాక్ట్ ఇదే జరిగిందని చెప్పేసి అనట్లేదు, కానీ జరిగి ఉండడానికి ఆస్కారం ఉందేమో అని చెప్పేసి అయితే చెప్తున్నా. వాటితో పాటుగా ఇప్పుడు ఆయన ఒప్పుకుంటే ఒకటి, ఒప్పుకోలేదనుకోండి ఏం చెప్పాలి? బ్లైండ్గా నేనేం చేయలేదు అని చెప్పేసి అనాలి. లేదా నాకు గుర్తులేదు, మర్చిపోయి నాకు అల్జీమర్స్ వచ్చింది అని అన్నా ఒప్పుకోవాలి. ఇప్పుడేంటి పరిస్థితి? అయితే అల్జీమర్స్, లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు బుక్ అవటం, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఈ రెండు కాకుండా థర్డ్ ఒపీనియన్ ఏమైనా ఉంటుందా? థర్డ్ ఒపీనియన్ అంటే ఏంటి? మౌనంగా ఉండటం, ఏమీ మాట్లాడకుండా. మౌనంగా ఉంటే ఏంటి? మౌనమే అర్ధాంగీకారం అని చెప్పేసి పెద్దలు అన్నారు. సో ఇలా ఎటు చూసినా కానీ వీళ్ళకి దారులన్నీ మూసుకుపోయినాయి, తప్పించుకునే ప్రయత్నం లేదు. లేదా ఇప్పుడు కొడుకుని సేవ్ చేయాలి, కొడుకు లైసెన్సు వాటన్నిటికి సంబంధించి సరైన విచారణ జరగకుండా ఏదో తండ్రి మీద ఫోకస్ పెట్టి వదిలేశారా? ఎందుకంటే మీకు గుర్తుంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడ్ ఉంది కదా, ఎంతకాడికి ఆయన చేసే నన్ను ఒప్పుకున్నాడు కానీ వెనకాల లక్ష్మీ దుర్గ ఆయన సతీమణి ఉంది అన్న విషయం ఎక్కడ బయటకు వస్తుందా? సో అందు గురించే ముందు మనం ఒప్పేసుకుంటే పోలా అన్నట్టు ఒప్పుకొని వాళ్ళ భార్యను కాపాడే ప్రయత్నం చేశారు ఇనిషియల్ డేస్లో ప్రభుత్వం వాళ్ళదొండంగా. కానీ తర్వాత విచారణ చేపడితే లక్ష్మీ దుర్గానే మెయిన్ అని చెప్పేసి తేలింది. సో ఆ తరహాలో ఇక్కడ ఏమైనా కొడుకుకు సంబంధించిన రోల్ ఇంకా ఏదైనా ఉన్నదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైసెన్స్కి సంబంధించింది కానీ, అసలు ఆ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే అతని ఏజ్ది కానీ, ఇట్లా ఏదైనా సరే ఏదైనా ఉన్నా ఆవిడ యాక్చువల్గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ అండి, మైనర్ చేశాడు అనుకోండి, కేసు ఎవరి మీద పెట్టాలో తెలుసా? తల్లిదండ్రుల మీదే పెట్టాలి ఖచ్చితంగా. ఆ బండి ఇచ్చినందుకు యాక్చువల్గా కౌన్సిలింగ్ అది ఇది ఇచ్చి పంపిస్తారు పేరెంట్స్కి. అటువంటిది ఒక మాజీ మంత్రి, ఈయనకేమి ఇస్తారు కౌన్సిలింగ్? ఈయన ఏమన్నా ఏమీ తెలియని వాడా, అమాయకుడా? మళ్ళీ అమాయకుడు అంటే గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు అన్న అంటారు. అమాయకుడు, చిన్నపిల్లవాడు, మృదు స్వభావి, ఇట్లాంటి పదాలన్నీ వీళ్ళ కోసమే పుట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అప్పలరాజు మరి ఇప్పుడు పోలీసు విచారణకు వచ్చిన తర్వాత ఏం చెప్పబోతున్నాడు అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. ఇది రాజకీయ కక్ష అని అంటారా? ప్రజలు ఏమైనా సరే వెర్రి గొర్రెల్లాగా అమాయకంగా నమ్ముతారంటారా? వెర్రి గొర్రెలు అంటే గుర్తొచ్చింది ఇంకోటి, ఈ పదాన్ని వాడతాను వేరేలా కాదు కానీ, ఇటువంటి యాత్రలకు కూడా జనం ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు వస్తున్నారో తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ఆలోచనతో వచ్చినా కానీ వాళ్ళ ఆలోచన లేకుండా వస్తారా ఏంటి అనే ఉద్దేశంలో కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఎనీహౌ ఎట్లాగైనా ప్రజలైతే అంత వెర్రి బాగుల్లా వెర్రి గొర్రెల్లాగా ఏమీ లేరు, క్లియర్గా అర్థమవుతుంది ఎవరేం చేస్తున్నారని చెప్పేసి. కాబట్టి ఎవరు ఎన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేసినా ప్రజలకు ఒక క్లారిటీ అయితే మాత్రం ఉంది. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.